మీరు పుల్లయ్య కాదు మీనన్నని ప్రూవ్ చేసే వరకు ఆ జేడి మనల్ని వదలదు. ఛీ, ఏం బతుకు బాయ్ ఇది. నిజమే కదా బాయ్, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. కరెక్టేరా. జేడీని తక్కువ అంచనా వేసి నా ప్లానింగ్ పర్ఫెక్ట్ అనుకుని బరిలోకి దిగేశా. నేను ముందు నుంచి ఏడ్చేదేగా. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఎందుకు బాయ్, వాళ్ళతో మళ్ళీ తన్నులు తిన్నానికా? రేయ్, కామెడీ చేస్తున్నావా? ఎవరో మర్చిపోయావా? నేను అమ్మో, వీడిలో విలన్ మళ్ళీ బయటకు వచ్చేసినట్టున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే బుల్లెట్ బాడీలోకి దించి మాట్లాడతాడు. చచ్చా వద్దు. అంటే బాయ్, అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన పరిస్థితి అలానే ఉంది కదా బాయ్, అందుకే అలా అన్నాను బాయ్. సీన్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చిందిరా. చేద్దాం. వెళ్ళి నా పెళ్ళాంకాని పెళ్ళాన్ని తీసుకునిరా. సరే బాయ్. ఇదిగో సిస్టరా, బాబు పిలుస్తున్నారా? ఏంట్రా వరుసలు కలుపుతున్నా? చేతివాటం ఏమైనా చూపించమంటావా? అక్కు, నీకో దండం. ఆయన పిలిచాడు, నేను నీకు చెప్పా. వస్తేరా, లేకపోతే లేదు. నువ్వు రాకపోతే ఆయనే గన్ తీసుకొని వస్తాడు. నాకెందుకు? ఏంటి గన్ అంటే భయపడిపోతాను అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? తెలుసా? ఎవరు? బుల్లెట్. స్పీడ్గా వెళ్ళిపోతా. చాలా ఉన్నాయి శకలు. ఏంటి పిలిచావంట? ఏంటి సార్ పిలిచారంట? మందులోకి మంచి కావాలి. ఈయన్ని కోసి కూరండమంటారా? మీరు ప్రతిదానికి ఎందుకు సార్ గన్నతో మాట్లాడతారు? నాతో మాట్లాడండి. ఇప్పుడేంటి, మీకు మంచింకి ముక్క కావాలంతే కదా? నేను చూసుకుంటా కదా. ఇంతెంత ముక్క తెస్తాను, ఇంతెంత తెస్తాను. చెప్పు డ్రాగన్. మేడం, ఏడుస్తున్నావా? ఏమైంది? ఆ సైకో మేనన్ గాడు మందు బాటిల్ తీసాడు. నువ్వు అట్ల కాడ బయటికి తీ. వాడు బాటిల్ తో పాటు గన్ను కూడా బయటికి తీసాడు. డ్రాగన్, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ప్రస్తుతానికి బానే ఉన్నాను. మందులోకి మంచం తీసుకురాకపోతే ఉంటానో లేదో తెలీదు మేడం. వంట చేయమని చెప్పాడా? ఏంటి మేడం అంత సింపుల్ గా చెప్పేశారు? నాకు వంట చేటి. ఆన్లైన్ లో వీడియోలు చూసి ఏటీఎం ని ఓపెన్ చేయగలను అనుకుంటావు, వంట చేయలేవా? మేడం, మీరు నా గతాన్ని బాగా బట్టి పట్టేసినట్టున్నారు. ఇప్పుడు వంట చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదా? లేదు, చేసేసి. మేడం మేడం వంట అయ్యో ఎలా వండాలి? డ్రాగన్ చేసే చిన్న చిన్న తప్పులకి ఇది పనిష్మెంటా దాత్రి? అవును కేదార్. లేదంటే దొంగతనం చెయ్యొద్దు అంటే ఈవినింగ్ పూలకుండిని దొంగతనం చేసింది. పూలకుండినా? దాన్నెక్కడ దాచుకుంది? అది కొట్టేశాక డౌట్ వచ్చి మళ్ళీ తిరిగి అక్కడే పెట్టింది. అయ్యో, ఇలాంటి బుర్ర తక్కువ క్రిమినల్ని నేను నా సర్వీస్లో చూడలేదు, చూడను కూడా దాత్రి. ఇది వంట చేస్తుందో లేదా ఇంటిని పెంట చేస్తుందో చూద్దాం మాకు. ఇదిగా. ఏంటి ఎంతెంత ముక్కలన్నావు? ఇంతే ఉన్నాయి. ఆ కోడికి అంతే ఉన్నాయి. బాయ్. ఆనియన్స్. ఆనియన్స్ తెస్తాను. చిన్నవి. ఆనియన్స్ ఇగో. లెమన్. నాకు తెలుసుగా మీరు అడుగుతారని, అందుకే తెచ్చా. ఇదిగా 2 బద్దలు. ధనలక్ష్మి. అమ్మయ్య, అన్నీ తెచ్చేసా. ఐస్ క్యూబ్స్.
ఐస్ క్యూబ్స్ ఎల్లు చల్లగా ఉండాలి ఆ? వీడికి పెట్టాలి. ఐస్ క్యూబ్స్. వాటర్. ఉమ్, ఉమ్. ఎల్లు తేపో ఫ్రిడ్జ్లో ఉన్నాయి. వాటర్. బీడి. ఈ కేడి. బీడి తెస్తా. బీడి. లైటర్. అక్కడే ఉంది కదా సార్ లైటర్. తెలుగి పెట్టా. ఏయ్. ఓ. నువ్వు సూపర్ బాయ్. పాపం దాత్రే, ఇవాళకి ఇంకా చాలు. మీనన్ ఇంకొకసారి పైకి తిరగమన్నా డ్రాగన్ డోర్స్ తీసుకుని పారిపోతుంది. కరెక్టే. ఇంక ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తా. హలో. ఏంటి డ్రాగన్, లైఫ్ చాలా ఎక్సైటింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉన్నట్టుంది. వాడు పెడుతున్న టార్చర్ కంటే మీ సింపతి లేని మాటలు వింటుంటేనే చాలా బాధగా ఉంది మేడం. మరి దొంగతనం చేయడం తప్పు, చేయకూడదని మేము చెప్తుంటే కూడా నువ్వు వినడం లేదు కదా. తప్పైపోయింది సార్. మీ కస్టడీలో ఉన్న రోజులు నేను నా టాలెంట్ని అణచిపెట్టుకుంటాను. అంటే కస్టడీలో నుంచి బయటికి వెళ్ళాక మళ్ళీ మొదలు పెడతావా? పెట్టను మేడం, అస్సలు పెట్టను. ధనలక్ష్మి, ఏ ధనలక్ష్మి. ఈ నా కొడుకు ఆ రాక్షసుడు మళ్ళీ పిలుస్తున్నాడు. ఈసారి ఆమ్లెట్ అంటాడో చికెన్ కర్రీ అంటాడో. పిలుస్తుంటే వినిపించట్లేదా? మేడం, ఆ టార్చర్ నుంచి ఎలా బయటపడాలో ఒక్క ఐడియా ఇవ్వండి మేడం. మరైతే నేను చెప్పినట్టే నువ్వు వింటావా? గీసిన గీత కూడా దాటను మేడం, చెప్పండి. సరే, నేను చెప్పినట్టే చెయ్యి. చెప్పండి. అది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతాను. ఉంటాను మేడం. అమ్మయ్య, చెప్తా ఇటుపా. ధనలక్ష్మి. రేయ్, ఈ టైంలో కరెంట్ పోయిందేంట్రా? వెళ్ళి చూడు. సరే బాయ్. ధనలక్ష్మి, ధనలక్ష్మి, ఓ ధనలక్ష్మి.